ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మన టీవీ స్క్రీన్ పై సింగర్ మంగ్లీ కేసులో సిఐడి పోలీసులు దూకుడు పెంచారు. ఆధారాలు దొరికితే ఏ క్షణమైనా మంగ్లీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రమావత్ మధు అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు అండ్ బాలాజీ నాయక్, భరత్ చౌహాన్, సో వీళ్ళంతా ఒక టీమ్ గా ఉండి విక్టిమ్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వీళ్ళంతా పరారీలో ఉన్నారు. సో సిమెంట్ కంపెనీల పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ బ్యాచ్. మరోవైపు ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు సిఐడి పోలీసులు. సో మంగ్లీకి సంబంధం ఉన్న విషయాలపై పోలీసులు ఒకవైపు విచారిస్తుండగా మధు గ్యాంగ్ పై ఇటు నల్గొండ కావచ్చు, గద్వాలు, భువనగిరి జిల్లాల్లో 62 కేసులు నమోదయ్యాయి ఒకే టైంలో. సో బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ కేసులో సో సిఐడికి అప్పగించింది రేవంత్ సర్కార్. సో ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మంగ్లీ కన్నీళ్లు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అండ్ సింగర్ మంగ్లీ వ్యవహారంలో నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత్ మధు ఇప్పుడు అప్రూవర్గా మారారు. సో స్కామ్ జరిగిందని కుండబద్దలు కొట్టారు, తేటతెల్లం చేశారు. ఇప్పుడు మరి అసలు స్కామ్ వెనుకున్నది ఎవరు? మరి నిజంగా మధు విడుదల చేసిన వీడియోలో ఏదో నోట్ల కట్టలు కనిపిస్తున్నాయో ఆ సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. రైట్, ఫైన్, బాగానే ఉంది. కానీ ఇంకే ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి? బయటకు వచ్చే ప్రతి ఒక్క బాధితుడు, బాధితురాలు అందరూ మంగ్లీ పేరుని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? మంగ్లీ పేరుని కోట్ చేయడం వెనుకున్న రీజన్ ఏంటి? తనకున్న ఫేమ్తో అయితే మంగ్లీ వాళ్ళ తమ్ముడు అండ్ భరత్ చౌహాన్, ఈ యొక్క మధు, వీళ్ళంతా స్కామ్ చేశారా? పోనీ అంటే ఇది ఒక 200 కోట్లు స్కామ్గా స్టార్టింగ్లో అభివర్ణించినప్పటికీ లాయర్ సుబ్బారావు, సో ఇప్పుడు అదంతా ఒక తగ్గిపోయి 20 కోట్లు మంగ్లీ తన ప్రమేయం ఉందని ఇప్పుడు పోలీసులు, ఇటు సిఐడి, ఇటు లాయర్లు, ఇటు బాధితులు, సో వీళ్ళందరి చేతులు ఒకవైపే చూపిస్తున్నాయి, అదే మంగ్లీ. సో మరి ఇలాంటి నేపథ్యంలో కంపెనీ నుంచి 20 కోట్లు హిమకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపిస్తున్నాడు, ఏదైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు. మరి అడ్వకేట్ సుబ్బారావు హిమకాంత్ రెడ్డి స్నేహితులని, హిమకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పారని మధు చెప్పాడు. మరి సింగర్ మంగ్లీ కేసు మరి ఇలాంటి టైంలో రోజుకొక మలుపు తిరుగుతోంది. అండ్ ప్యారలల్గా రోజు రోజుకు బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్స్లో, జిల్లాలలో వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి సెల్ఫీ వీడియోలు వదులుతున్నారు. మేము డైరెక్ట్గా మధుకి ఇచ్చాం డబ్బులు, దానికి సంబంధించిన డీడ్లు ఇవి, వాళ్ళు ఇచ్చిన మాకు హామీలు ఇవి. సో అదొక సిమెంట్ కంపెనీ అని కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళకేమో అంటే పలానా కొంచెం ఒక 10th క్లాస్, ఒక ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నాం, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ, సో సున్నప్రాయి లీజుల గురించి కూడా వాళ్ళకి చెప్పి అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అధిక వడ్డీ పేరుతో డబ్బులు వసూలు చేశారు. దాదాపుగా లాయర్ సుబ్బారావు కోట్ చేసినటువంటి అమౌంట్ 200 కోట్లు ఈ స్కామ్లో. సో ఇటు ప్యారలల్గా చాలా మంది విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడడంతో వెంటనే రేవంత్ సర్కార్ ఈ కేసును సిఐడికి అప్పగించింది. సో ఇప్పుడు సిఐడి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సో సింగర్ పాత్ర ఏదైతే మంగ్లీ పాత్ర అసలు లేదు అని చెప్పి ఆవిడ 3 రోజుల క్రితం పంజాగుట్ట పిఎస్కి వచ్చి ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ తన కంట కన్నీళ్ళు కూడా వచ్చాయి. అసలు నాకు సంబంధం లేదు, నేను ఎందుకు ఇలాంటి స్కామ్లో ఉంటా, ఆ నోట్ల గట్లలో ఉన్నది నా తమ్ముడు మధు కాదు, అది లాయర్ సుబ్బారావు క్రియేట్ చేసినటువంటి ఫేక్ వీడియో. సో అది ఆ లింక్ని మనం కాపీ పేస్ట్ చేసుకుంటే గ్రోక్ కానీ ఏఐ కానీ ఇస్తే అది ఏఐ వీడియో కాదు, అది నిజమైన వీడియో అని చెప్పింది. బేసిక్గా ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని లింక్స్ మనకు వైరల్ అవుతుంటాయో కొన్ని వీడియోస్, ఆ వీడియో లింక్ని కనుక మనం కాపీ పేస్ట్ చేసి గ్రోక్ కానీ ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవ్వగలిగితే సో మనకు వెంటనే తెలుస్తుంది అది ఫేకా కాదా అని చెప్పి. సో అయితే ఒరిజినల్ వీడియో, ఈ నోట్ల కట్టలు మాత్రం ఒరిజినల్. అండ్ స్కామ్ జరిగిన మాట వాస్తవం, అండ్ బాధితులు బయటకు చెప్పేది వాస్తవం, వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ వాస్తవం. ఇక్కడ లాయర్ సుబ్బారెడ్డినే మంగ్లీ టార్గెట్ చేస్తుంది. ఏమని? అసలు సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు, ఆయనకేం తెలీదు, కావాలని ఆయన ఫేమ్ కోసం నా ఫేమ్ని డిఫమేషన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడి. సో ఇప్పటికే లాయర్ సుబ్బారావు ఇచ్చిన దానికి ఇటు మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధు మీద కూడా కేసు నమోదైంది, సెక్షన్ 351 352 బిఎన్ఎస్. మరి ఇలాంటి నేపథ్యంలో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇటు మంగ్లీ అయితే ఫిర్యాదు చేసిందో అనవసరంగా నా ఫేమ్ని డీఫేమ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటుంది. సో ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు కావచ్చు అండ్ బాలాజీ నాయక్ కావచ్చు, భరత్ చౌహాన్లు, వీళ్ళంతా పరారీలో ఉన్నారు.
సో అప్రూవర్గా మారారని సమాచారం. ఈ ముగ్గురిపై చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. సో డైరెక్ట్గా మధు పైన కేసులు నమోదవుతున్నాయి అండ్ భరత్ చౌహాన్ పైన కేసులు నమోదవుతున్నాయి. సో ఇండైరెక్ట్గా వీళ్ళ వెనక ఉంది, ఆఫ్ ద రికార్డులో ఉండి నడిపించింది మంగ్లీ అని. అండ్ లాయర్ సుబ్బారావు ఒక అలిగేషన్ చేశాడు, దీని వెనకాల ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అతనే ఈ డబ్బుల్ని దీన్ని ఏదైతే లాబింగ్ చేస్తున్నారో, మరి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఎంపీనో ఆయన ఇంకా బయట పెట్టలేదు. సరే అవి ఎలిగేషన్స్ అనుకుందాం. సో ఇది చాలా పెద్ద స్కామ్. మైక్రో ఫైనాన్స్ కావచ్చు, ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒక కంపెనీ ఉందంటూ ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి గవర్నమెంట్ నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మేము ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాం, సో దానికి సంబంధించినటువంటి పబ్లిక్ వాటా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా దగ్గర అంత క్యాపిటల్ లేదు, సో వి నీడ్ టు ఆస్క్ ఫ్రమ్ పబ్లిక్, దట్స్ ద రీజన్ వీఆర్ ఆస్కింగ్ అనేది జనాల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్ళారు. సో ఎవరైతే వడ్డీకి ఆశపడేవాళ్ళు స్టిల్ ఇప్పటికీ, అంటే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ కేసులు కాల్ మనీ కేసులు చూసాం, ఏదైతే తక్కువ వడ్డీ తక్కువ ఇచ్చి ఎక్కువ వడ్డీ కోసం ఎవరైతే ఉన్నారో అలాంటివి దాదాపుగా 10 ఏళ్ల క్రితం జరిగాయి, 2014, 2015లో. సో ఎప్పుడైతే అధిక వడ్డీలు ఇచ్చే వెండర్లు, ఆ లెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాయబైపోయారు గడిచిన 10 ఏళ్లలో. అంత పెద్ద ఎత్తున వడ్డీలు తిప్పేటోళ్ళు కొంచెం ఆఫ్ ద రికార్డులు చేసుకుంటున్నారు. ఇంతకుముందు అది చాలా పబ్లిక్గా జరిగేది, ఇప్పుడు పబ్లిక్గా జరగట్లేదు. కానీ ఇప్పుడు మంగ్లీ కేసుతో 200 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో ఇది వెలుగులోకి వచ్చాక ఇంకా జరుగుతున్నాయి అనే భావన ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది. వాస్తవానికి ఈ కేసుని సిఐడికి అప్పగించకపోవు, ఎందుకంటే ఇది ఒక నార్మల్ కేసుగా చూశారు, అవి ఒక జస్ట్ నార్మల్ ఎలిగేషన్సే, ఎలాంటి సీరియస్నెస్ లేదు ఈ కేసులో అనుకున్నారు పంజాగుట్ట పోలీసులు. కానీ వాస్తవానికి ఒక ఫస్ట్ లాయర్ సుబ్బారావు వచ్చి కేసు పెట్టడం, అండ్ తర్వాత మంగ్లీ వచ్చి కేసు పెట్టడం, ఇద్దరు పరస్పరంగా కేసులు పెట్టుకోవడం, ఎఫ్ఐఆర్లు నమోదవ్వటం, దాని తర్వాత ప్రాపర్ విచారణ జరగటం, అండ్ ఇక్కడ జిల్లాల నుంచి వచ్చే విక్టిమ్స్ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. దీనికోసం మధుని కాంటాక్ట్ చేసే క్రమంలో మధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అండ్ ఆ భరత్ చౌహాన్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా ఆ అమ్మాయి మంగ్లీ ఏదైతే ఆదివారం పంజాగుట్ట పిఎస్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులతో మాట్లాడి ఇది సంగతి, నేను మీడియా వాళ్ళు అంతా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తున్నారు, నా పైన సింగర్ మంగ్లీని ఇలా అలా ఆవిడ స్కామ్ చేశారు, కోట్ల రూపాయలు నొక్కేశారు, దొబ్బేశారు అంటూ మాట్లాడుతున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీడియా అంటే మీ పాత్ర మీరు నిర్వహించండి, కరెక్ట్ ఏదో తప్పేదో తెలుసుకోండి అని చెప్పి ఆవిడ మాట్లాడి లాస్ట్లో చాలా ఎమోషనల్ అయింది, కంట కన్నీళ్ళు కూడా వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఏమనుకున్నారు అంతా, అసలు ఆ అమ్మాయి పాత్ర లేదు, ఉండదు, అలాంటి చేసేది మా మనసుతో కాదు, డివోషనల్గా ఒక సింగర్గా తెలంగాణ స్లాంగ్లో పాటలు పాడుతూ ఈ యొక్క శివయ్య పాటలు కావచ్చు, ఈ సారంగ దరియా కావచ్చు, ఇటు కొన్ని అయితే తెలంగాణలో వైరల్ అయినటువంటి సాంగ్స్లో చాలా ఆల్మోస్ట్ 90% సాంగ్స్ వరకు సింగర్ మంగ్లీని పాడింది, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అలాంటి ఫేమ్ సంపాదించుకున్న మంగ్లీ మరి ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది అనేసరికి చాలా మంది నమ్మలేదు. ఈవెన్ లాయర్ సుబ్బారావు చేసిన అలిగేషన్స్ని పబ్లిక్ కూడా అంత స్ట్రాంగ్గా తీసుకోలేదు. ఏదో జస్ట్ నార్మల్గా ఒక ఎలిగేషన్ చేశారు, గతంలో లాయర్ సుబ్బారావు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు, కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూలు చేశారని, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకొని ఆయన ఎలివేట్ అవ్వాలని చూశారని, అండ్ బిగ్ బాస్ కూడా వెళ్ళాలని ఏదైతే సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధు ఉన్నాడు, మధుని కూడా అప్రోచ్ అయ్యాడని, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, నేను డబ్బులు ఇచ్చాను సార్ బిగ్ బాస్కి వెళ్తా అన్నాడని చెప్పి, ఇలాంటివి మనం ఆ స్పెక్యులేషన్స్ మనం చూసాం. మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో అసలు సింగర్ మంగ్లీ పాత్ర ఉందనేది కాస్త తేటతెల్లమవుతుంది. అంటే కన్ఫామ్డ్గా కాదు, కన్ఫామ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిఐడి ఎంటర్ అయింది. సో ఈ కేసులో పర్టికులర్గా ఆమె పాత్ర ఎంతవరకు ఉందనేది ఇప్పుడు తేల్చున్నారు పోలీసులు. దాదాపుగా 200 కోట్ల రూపాయల స్కామ్లో 20 కోట్లు ఈవిడ త్రూగా జరిగింది ట్రాన్సాక్షన్ అనేది ఇటు బాధితులు చెప్తున్నమాట, ఎవరు చెప్తున్న మాట కాదు. సో కాల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళే కుదరని వాళ్ళు సెల్ఫీ వీడియోస్ పెట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళే ప్రెస్ మీట్ పెడుతున్నారు, లేదు మంగ్లీకి మేము డబ్బులు ఇచ్చాం, త్రూ మంగ్లీగానే జరిగింది ఈ వ్యవహారం అంతా అని వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఎలాంటి భయం లేకుండా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా మా సింగర్ మంగ్లీని ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి, లేకపోతే తనని ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఆ బాధితులకి ఏం అవసరం?
లాయర్ సుబ్బారావుకి అవసరం ఉందనుకుందాం. సో అంటే కాయిన్కి రెండు వైపులో చూడాలంటారు కదా. సో లాయర్ సుబ్బారావు చెప్తుంది ఎలిగేషన్ అనుకుందాం. మరి బాధితులు చెప్పేది ఏంటి? సింగర్ మంగ్లీ త్రూగా జరిగిందంటున్నారు వాళ్ళంతా. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సిఐడి పోలీసులు దూకుడు పెంచారు. మరి కాసేపట్లో ఒకవేళ తన పాత్ర ఉందని తేలితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? మరి సింగర్ మంగ్లీ కరెక్టా లేకపోతే లాయర్ సుబ్బారావు కరెక్టా? అసలు ఫ్రాడ్ జరిగిందనేది వాస్తవం. సో ఎవరి పాత్ర ఎంత ఉందనేది, ఎందుకంటే ఆల్మోస్ట్ మధు అండ్ భరత్ చౌహాన్ వీళ్ళంతా ఇప్పుడు పరారీలో ఉన్నారు. అప్రూవర్గా మారినప్పటికీ వీళ్ళు పరారీలో ఉన్నారు. పరారీ అంటే దేనికి సంకేతం? ఒకళ్ళని జైల్లో పెట్టారంటే దేనికి సంకేతం? వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైలుకి వెళ్ళారంటే ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటికీ స్టిల్ నడుస్తున్నాయి ఆ ఎలిగేషన్స్. సో అంటిల్ అన్లెస్ ఆయన ప్రూవ్ చేసుకోలేనంత వరకు ఆయన ఒక అనుమానితుడే. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మంగ్లీ మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంది? నిజంగా తన ఫేమ్ కోసం అవన్నీ పక్కన పెట్టేసి లాయర్ సుబ్బారావు చెప్తున్నట్టు సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్వాల్వ్మెంట్ ఉందా? మరి అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఎవరా సెంట్రల్ మినిస్టర్? ఎవరా సో కాల్డ్ సెంట్రల్ మినిస్టర్? సో ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకి న్యాయం చేయాలంటూ ఇటు విపక్ష బీఆర్ఎస్ పోటీ పడుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయండి, ఇంత పెద్ద స్కామ్ జరిగినా సరే కనీసం పట్టించుకోరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తోంది. సో మరి మధు గ్యాంగ్ కోసం సిఐడి పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. మరి నిందితులేమో సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు అంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. మరి ఈ కేసు తనకి ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ అంటుంది. అదే సమయంలో మంగ్లీ పాత్ర ఉందని బాధితులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు మంగ్లీ గురించి? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి.